హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చూడబోయే మూవీ సిస్టర్ మిడ్ నైట్. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. ఒక సీక్రెట్ వ్యాంపైర్ పై స్టోరీ నడుస్తుంది. సో లేట్ చేయకుండా మూవీ ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ మా వీడియోని లైక్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లెట్స్ బిగిన్. మూవీ స్టార్ట్ అవుతుంది ఒక పెళ్లి కొడుకు అండ్ పెళ్లి కూతురుతో. పెళ్లి కొడుకు పేరు గోపాల్, పెళ్లి కూతురు ఉమా. వీళ్ళిద్దరి పెళ్లి అయ్యింది. పెళ్లి తర్వాత గోపాల్ ఉమని ముంబైకి ట్రైన్లో తీసుకొస్తాడు. ట్రైన్లో ఉమా నిద్రపోకుండా అలానే కూర్చొని ఉంటుంది. గోపాల్ గురక పెట్టి నిద్రపోతాడు. ముంబైలో గోపాల్కి ఒక చిన్న ఇల్లు ఉంటుంది. ట్రైన్ దిగి ఉమా గోపాల్ ఆ ఇంటికి ఉమని తీసుకొని వెళ్తాడు. ఇద్దరు సైలెంట్గా కూర్చుంటారు, మాట్లాడరు, ఏమీ చేయరు. అలా సైలెంట్గానే చాలాసేపు కూర్చొని ఉంటారు. కొద్దిసేపటికి ఉమా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి సైడ్కి వెళ్తుంది. అది చూసి గోపాల్ ప్రైవసీ కోసమని బయటికి వెళ్ళిపోతాడు. డ్రెస్ చేంజ్ చేసుకుని ఉమా నిద్రపోతుంది. గోపాల్ ఇంటికి వచ్చి ఉమని చూస్తున్నాడు. బయట వెయిట్ చేయి అని అంటాడు. నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలి అని చెప్తాడు. ఉమా బయటకి వెళ్ళి సిగరెట్ తాగుతుంది. రాత్రి ఇద్దరు ముఖాలు తిప్పుకొని నిద్రపోతారు. అర్ధరాత్రి అయిన తర్వాత ఉమాకి నిద్ర పట్టదు. కొత్త ప్లేస్ కాబట్టి బయట తిరుగుతుంది. కొద్దిసేపటికి ఇంట్లోకి వచ్చి పడుకుంటుంది. మార్నింగ్ గోపాల్ వర్క్కి వెళ్ళిపోతాడు. ఉమా ఒక్కతే ఇంట్లో ఉంటుంది. డోర్ ఓపెన్ చేసి చూస్తే బయట చాలామంది జనాలు ఉంటారు. ఉమా భయంతో డోర్ లాక్ చేసుకుంటుంది. ఉమాకి బాగా ఆకలి వేస్తుంది. గోపాల్ ఇంకా రావడం లేదు. ఫుడ్ కూడా లేదు. బయట ఫుడ్ తీసుకోవడానికి వెళ్తుంది. కానీ నేబర్ శీతల్ ఉమాను బటర్ అడుగుతుంది. ఉమా మాట్లాడకుండా ఇంట్లోకి వచ్చి డోర్ లాక్ చేసుకుంటుంది. నైట్ గోపాల్ బాగా తాగేసి ఇంటికి వచ్చి పడిపోతాడు. ఉమా తన పాకెట్ నుంచి పైసలు తీసుకొని ఫుడ్ తెచ్చుకొని తింటుంది. మార్నింగ్ ఉమా, నిన్నంతా నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతుంది. గోపాల్, ఫ్రెండ్స్ అందరూ పెళ్ళయిందని పార్టీ అడిగారు. నాకు ఇష్టం లేకపోయినా బలవంతంగా మందు తాగించారు. సారీ అని చెప్తాడు. నీకు చెప్పి వెళ్దాం అని అనుకున్నా, కానీ నిన్ను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు, అందుకే వెళ్ళిపోయా అని చెప్తాడు. ఉమా, నేను బాగా ఆకలితో చచ్చాను అని కోపంగా అంటుంది. గోపాల్ టేబుల్ మీద కొన్ని పైసలు పెట్టి వర్క్కి వెళ్ళిపోతాడు. ఈ సీన్ని బట్టి వీళ్ళిద్దరూ ఈ పెళ్ళి అంటే ఇష్టం లేదని అర్థం అవుతుంది. సపరేట్ వరల్డ్స్లో ఉన్నట్లు ఉంటుంది. ఉమా ఇంటి బయట కూర్చుంటుంది. చిన్న గల్లీ, లైన్లో హౌసెస్. గోపాల్ ఇచ్చిన పైసలతో మార్కెట్కి వెళ్తుంది. కూరగాయలు తీసుకొస్తుంది, కానీ కుకింగ్ తెలియదు. శీతల్ దగ్గర నైఫ్ అడుగుతుంది. శీతల్ పెద్ద నైఫ్ ఇస్తుంది. ఉమాకి కుకింగ్ రాదు. నైట్ గోపాల్ వస్తాడు. గల్లీలో వైఫ్స్ అందరూ తమ హస్బెండ్కి ఫుడ్ సర్వ్ చేస్తున్నారు. ఉమా పిండితో స్ట్రగుల్ చేస్తుంది. కుకింగ్ నా వల్ల కాదు అని చెప్తుంది. గోపాల్ బయట నుంచి ఫుడ్ తీసుకొస్తాడు. ఇద్దరు తినేస్తారు. నిద్ర టైంలో ఉమా బెడ్ మీద తన క్లోత్స్ అన్ని రిమూవ్ చేసి ఉంటుంది. గోపాల్ని రా అని పిలుస్తుంది, కానీ గోపాల్ హ్యాండ్ షేక్ ఇచ్చి నిద్రపోతాడు. మార్నింగ్ గోపాల్ ఉమని మనీ వేస్ట్ చేసింది అని తిడతాడు. ఉమా కూడా నాకు కుకింగ్ రాదు అని తిడుతుంది. గోపాల్ టైం టేబుల్ ఇస్తాడు. డైలీ బడ్జెట్, కూర, రైస్ ఎలా కుక్ చేయాలి అని అంతా చెప్తాడు. ఉమా శీతల్ దగ్గరికి వెళ్ళి కొంచెం కుకింగ్ నేర్చుకుంటుంది. ఈవినింగ్ గోపాల్కి ఫుడ్ సర్వ్ చేస్తుంది. గోపాల్ ఉమని ప్రేస్ చేస్తాడు. ఇద్దరు ఒకరి ఫేస్ ఒకరు చూస్తారు, కానీ మాట్లాడరు. తిన్న తర్వాత ఇద్దరు బయట కూర్చొని సిగరెట్ తాగుతారు. సడన్గా గోపాల్ వామిటింగ్ చేస్తాడు. ఉమా, పెళ్ళి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు నన్ను బయటికి ఎక్కడికి తీసుకెళ్ళలేదు అని చెప్తుంది. గోపాల్, కొన్ని డేస్లో మన రిలేటివ్స్ పెళ్ళి ఉంది, అక్కడికి వెళ్దాం అని చెప్తాడు. ఉమా, ఇప్పుడే తీసుకెళ్ళు అని డిమాండ్ చేస్తుంది. గోపాల్ ఉమని 13 hours జర్నీ చేసి బీచ్కి తీసుకెళ్తాడు. బీచ్లో కొంచెం తిరిగి మళ్ళీ బస్ స్టాప్లో వచ్చి బస్ కోసం వెయిట్ చేస్తారు. బస్లో మళ్ళీ ముంబైకి తిరిగి వస్తారు. గోపాల్ వర్క్కి వెళ్ళిపోతాడు. ఉమా మ్యారేజ్ బ్యాంగిల్ సౌండ్తో ఇరిటేట్ అవుతుంది. చెప్పులు కుట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ బ్యాంగిల్స్ తీసేస్తుంది. నెక్స్ట్ సండే గోపాల్ రిలేటివ్ పెళ్ళికి ఉమని తీసుకొని వెళ్తాడు. ఉమా బోర్ అయ్యి సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మార్నింగ్ ఉమా వామిట్ చేస్తుంది. గోపాల్, హెల్త్ ఓకేనా అని అడుగుతాడు. ఉమా, పెళ్ళిలో ఎక్కువగా తినేసా, అందుకే అలా అయ్యిందని చెప్తుంది. గోపాల్ సరే అంటూ వర్క్కి వెళ్ళిపోతాడు.
ఉమా ఇంట్లో సైలెంట్గా కూర్చొని ఉంటుంది. కొద్దిసేపటికి బయటికి వెళ్తుంది. ఒక దగ్గర బిల్డింగ్ నుండి ప్లాంట్స్ తీసుకొని ఇంట్లో పెట్టి సిగరెట్ తాగుతుంది. ఒక్కొక్కసారి బయట రైల్వే స్టేషన్కి వెళ్తుంది. ఒక్కోసారి బీచ్లో తిరుగుతుంది. బాగా ఏడ్చే సౌండ్స్ వినిపిస్తాయి. ఒక కంపెనీలో క్లీనింగ్ జాబ్ అడుగుతుంది. నేను క్లీనింగ్ డెవిల్ అని చెప్తుంది. ఉమాకి అక్కడ జాబ్ దొరుకుతుంది. నైట్ ఆఫీస్ అంతా క్లీన్ చేస్తుంది. బకెట్ బ్రూమ్ తీసుకొని ఇంటికి వస్తుంది. వాచ్మ్యాన్ నా సైకిల్లో డ్రాప్ చేస్తాను అని 4 hours డిస్టెన్స్ ఇంటికి తీసుకెళ్తాడు. మార్నింగ్ ఉమా శీతల్తో కొద్దిసేపు మాట్లాడుతుంది. బోత్ సేమ్ విలేజ్. చైల్డ్హుడ్లో గోపాల్తో ఫ్రెండ్స్ అని తెలుస్తుంది. శీతల్ నువ్వు బాగా సన్నగా అవుతున్నావు, హెల్త్ ఓకేనా అని అడుగుతుంది. ఉమా స్టమక్ ప్రాబ్లం అని లైట్ తీసుకుంటుంది. నైట్ జాబ్కి వెళ్తుంది. ట్రాన్స్జెండర్స్ చిక్నీ క్రీమ్ ఏంటి అని అడుగుతారు. ఉమా సైలెంట్గా పరిగెత్తుతుంది. ఒకరోజు ఉమా డల్గా ఉంటుంది. వాచ్మ్యాన్ ఉమాను హాస్పిటల్కి తీసుకెళ్తాడు. డాక్టర్ ఫీవర్ అని మెడిసిన్స్ ఇస్తాడు. ఉమా శీతల్తో నేను విలేజ్కి వెళ్తున్నా, గోపాల్తో ఉండు అని చెప్తుంది. ఇంట్లో గోపాల్ బిజీ. ఉమా జాబ్కి వెళ్తుంది. నైట్ వాచ్మ్యాన్తో ఆఫీస్ టెర్రస్లో గాసిప్స్ చేస్తుంది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ట్రాన్స్జెండర్స్తో టీ తాగుతుంది. సైలెంట్ ఏరియాలో కూడా సౌండ్స్ వినిపిస్తాయి. హాట్ సన్లో కూడా ఉమాకి కోల్డ్ ఫీల్ అవుతుంది. మోడర్న్ గర్ల్ తన స్కిన్ సీక్రెట్ గురించి అడుగుతుంది. ఉమా సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోతుంది. బ్లాంకెట్ వేసుకొని బయటికి వస్తుంది. నైట్ గోపాల్తో సిగరెట్ తాగుతూ సడన్గా అరుస్తుంది. గోపాల్ హెల్త్ ఓకేనా, డాక్టర్ దగ్గరికి వెళ్ళు అని చెప్తాడు. ఉమా వద్దు అంటుంది. జాబ్లో క్లీనింగ్ చేస్తూ ఒకరోజు ఫెయింట్ అవుతుంది. ఇంటికి వెళ్తుంది. రోడ్లో బేబీ గోట్ చూసి సడన్గా దాన్ని అటాక్ చేస్తుంది. దాని బ్లడ్ తాగుతుంది. సారీ అని చెప్పి దాన్ని డస్ట్బిన్లో వేస్తుంది. ఇంటికి వచ్చి గోపాల్ని కిస్ చేసి నిద్రపోతుంది. మార్నింగ్ బ్లాంకెట్ వేసుకొని గోట్ బ్లడ్ స్టెయిన్ ఉన్న ప్లేస్కి వెళ్ళి ఆ స్టెయిన్ మార్క్ని చూస్తుంది. గోపాల్ ఫుడ్ తినేస్తుంది. వామిట్ చేస్తుంది. బుష్లో బర్డ్ని పట్టుకొని బ్లడ్ తాగుతుంది. బాడీని క్లాత్లో వ్రాప్ చేసి బెడ్ కింద బాక్స్లో హైడ్ చేస్తుంది. రెగ్యులర్లీ బర్డ్స్ని చంపి బ్లడ్ తాగుతుంది. బాడీస్ని కలెక్ట్ చేస్తుంది. గోపాల్ ఇంట్లో ఏదో బ్యాడ్ స్మెల్ వస్తుంది కదా అని అడుగుతుంది. ఉమా సిటీ స్మెల్ అని వర్క్కి పంపిస్తుంది. నైట్ డెడ్ బర్డ్స్ అలైవ్ అయి ఇంట్లో తిరుగుతాయి. ఉమా అన్ని డస్ట్బిన్ ట్రక్లో వేసేస్తుంది. మార్నింగ్ గోపాల్కి కాల్ చేసి నువ్వు ఓకేనా, నేను ఓకే అని షార్ట్ టాక్ చేస్తుంది. నైట్ గోపాల్ ఇంటికి వచ్చాక ఉమా కన్ఫెస్ చేస్తుంది. కానీ ఏం చెప్పిందో మూవీలో రివీల్ చెయ్యరు. గోపాల్ ఫ్రెండ్స్ ఇంటికి వస్తారు. అందరూ కలిసి బీచ్కి వెళ్తారు. గోపాల్ ఫ్రెండ్స్ డాగ్ని తీసుకొని వస్తారు. దాన్ని వాక్కి తీసుకొని వెళ్తా అని ఉమా తీసుకొని వెళ్తుంది. రిటర్న్ వచ్చి డాగ్ పారిపోయిందని చెప్తుంది. సండే సిటీలో తిరుగుతారు. మెట్రో స్టేషన్లో ఉమా క్యాండీ అడుగుతుంది. గోపాల్ క్యాండీ కోసం వెళ్తాడు. ఉమా ట్రైన్లో వెళ్ళి సీట్ తీసుకుంటాడు. గోపాల్ ట్రైన్ మిస్ చేస్తాడు. రన్ చేసి ఇంటికి వెళ్తాడు. ఉమా ఇంకో ట్రైన్ తీసుకోవచ్చు కదా అని చెప్తుంది. గోపాల్ క్యాండీ ఇస్తాడు. ఉమా పడేస్తుంది. ఇద్దరు కలిసి మందు తాగుతారు. ఉమా గోపాల్ని కిస్ చేస్తుంది. ఇంటిమేట్ అవుతారు. నైట్ అంతా ఉమా గోపాల్ ఇద్దరు ఇంటిమేట్ అవుతారు. మార్నింగ్ ఉమా చూస్తుంది. బెడ్ కింద డెడ్ బర్డ్స్ బయటికి వస్తున్నాయి. గోపాల్ని లేపుతుంది. కానీ గోపాల్ ఇంటిమేట్ టైంలోనే చనిపోయాడు. ఉమా డేస్ వరకు బాడీతో అలానే నిద్రపోతుంది. ఏం చేయాలో తెలీదు. వాచ్మ్యాన్ చెక్ చేయడానికి వస్తాడు. ఉమా డోర్ ఓపెన్ చేయదు. గోపాల్ ఫ్రెండ్ వైఫ్తో వాచ్మ్యాన్ ఉమా గోపాల్ కనిపించడం లేదు అని చెప్తాడు. డేస్ తర్వాత ఉమా గోపాల్ బాడీని చైర్లో కూర్చోబెట్టి ఫ్లవర్స్ లైట్స్తో డెకరేట్ చేస్తుంది. బాడీ డీకంపోజ్ అవుతుంది. ఉమా ఇంటి నుండి బయటికి రాదు. నైట్ గోట్స్ ఉమా ఇంటి దగ్గరికి వచ్చి అరుస్తాయి. ఉమా వాటన్నిటిని తీసుకొని బయటికి పంపిస్తుంది. డోర్ మీద దయ్యం అని రాసుంది చూస్తుంది. గోపాల్ ఫ్రెండ్ వైఫ్ ఉమా ఇంటికి వచ్చి బాడీని చూసి షాక్ అవుతుంది. ఉమా నా ఆకలి నువ్వు చూడలేవు అని చంపేస్తుంది. శీతల్ విలేజ్ నుండి వస్తుంది. స్ట్రీట్లో దయ్యం టాక్ వింటుంది. ఉమా శీతల్ని గొడ్డలి అడుగుతుంది. ఫ్రెండ్ వైఫ్ బాడీని పీసెస్గా కట్ చేసి గోట్కి తినిపిస్తుంది. ట్రాన్స్జెండర్స్తో ట్రక్ డ్రైవర్ డీల్ చేసి గోపాల్ బాడీని తీసుకెళ్తుంది. డ్రైవర్ డ్రాప్ చేసి ఇక్కడి వరకు మాత్రమే ట్రక్ వస్తుంది అని వెళ్ళిపోతాడు. ఉమా బాడీని బర్న్ చేస్తుంది. మార్నింగ్ అగోరా బాడీ యాషెస్ తీసుకొని బాడీకి అప్లై చేస్తాడు.
కొంచెం ఉమ ఫేస్ మీద వేస్తాడు. ఉమ యాషెస్ తీసుకొని ఇంటికి నడుస్తుంది. దారి మధ్యలో ఫెయింట్ అవుతుంది. ఉమ ఒక ఉమెన్ ఆశ్రమంలో లేచింది. లేడీ మాంక్ ఫుడ్ ఇస్తుంది. మేము యానిమల్స్ తినము అని అంటుంది. ఉమ నైట్ వరకు ఇక్కడ ఉండొచ్చా అని రిక్వెస్ట్ చేస్తుంది. ఓకే అంటుంది. ఉమ నోస్ బ్రేక్ అయ్యింది. మాంక్ బ్యాండేజ్ చేస్తుంది. ఒక బర్డ్ ఉమ దగ్గర తిరుగుతుంది. ఉమ దాన్ని తినేస్తుంది. శీతల్కి కాల్ చేసి ముంబైకి వస్తున్నా, హెల్ప్ కావాలి అని అడుగుతుంది. నైట్ ముంబైలో గల్లీలో ఉన్న వాళ్ళు ఫైర్తో ఉమ డోర్ దగ్గర ఉంటారు. డోర్ ఓపెన్ చేస్తే బర్డ్స్ బయటికి వస్తాయి. పోలీస్ పండిత్ గంగాజల్తో ఉమని అటాక్ చేస్తారు. కానీ పోల్ నుండి స్పార్క్స్ రావడంతో భయంతో పడిపోతారు. ఉమ ఎస్కేప్ అవుతుంది. శీతల్ ఫ్రెండ్ కిడ్నాప్ చేసి కార్లో తీసుకెళ్తారు. పీపుల్ స్టాప్ చేస్తే ఉమ మనిషి అవ్వడం కష్టం అని భయపెట్టి వాళ్ళని పంపించేస్తుంది. శీతల్ రైల్వే స్టేషన్లో డ్రాప్ చేస్తుంది. ఉమ ట్రైన్లో హిమాచల్కి వెళ్తుంది. ట్రైన్ బయట చూస్తే గోడ్స్ ట్రైన్ వెనకాల పరిగెత్తుతున్నాయి. మూవీ ఇక్కడికి ఎండ్ అవుతుంది. ఉమ ఒక వ్యాంపియర్. సినిమాలో ఎలా తను వ్యాంపియర్ అయ్యిందో రివీల్ చేయరు. హ్యూమన్ ఫుడ్ డైజెస్ట్ కావు, వామిట్ చేస్తుంది. గోట్ బర్డ్ బ్లడ్తో ఆకలి తీరుస్తుంది. చంపిన యానిమల్స్ అలైవ్ అవుతాయి. వ్యాంపియర్ బైట్ వల్ల వ్యాంపియర్స్ అవుతారు. గోపాల్ ఫ్రెండ్ వైఫ్ని బైట్ చేయకుండా చంపింది. పీసెస్గా కట్ చేసి గోడ్స్కి తినిపించింది. లేకపోతే తను కూడా ఒక వ్యాంపియర్ అయ్యేది. వ్యాంపియర్ సన్లైట్లో కోల్డ్ ఫీల్ అవుతారు. స్కిన్ బర్న్ అవుతుంది. కాబట్టి ఉమ బ్లాంకెట్ వేసుకుంటుంది. ఎండింగ్లో ఉమ ఆశ్రమంలో ఉంది. వ్యాంపియర్ లైఫ్ కంటిన్యూ చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ సిస్టమ్ మిడ్ నైట్ ఎలా ఉంది? ఉమ వ్యాంపియర్ ట్విస్ట్, గోపాల్ డెత్, క్లైమాక్స్ షాక్ అయిన వాళ్ళు హ్యాండ్సప్. కామెంట్స్లో మీ రియాక్షన్స్ చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్ మోర్ వియర్డ్ హారర్ తెలుగు ఎక్స్ప్లెనేషన్ మూవీస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. భయంగా ఉండండి. బై బై.